నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే విజ్ఞాన్ గారు, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా రామ మందిరం గురించి, అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు Jan 22 అయోధ్యలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు విగ్రహానికి. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? యాక్చువల్లీ ఎవరికి తెలియని ఒక సర్ప్రైజింగ్ థింగ్ అనేది ఒకటి ఉంది. సరే, అసలు అక్కడ ఏం జరుగుతుంది మాట్లాడుకుంటే, ఈరోజే బలరాముడి రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకురావడం జరిగింది. అండ్ దేశ నలుమూలల నుంచి చాలామంది వెళ్తున్నారు. భద్రాద్రి నుంచి వెళ్ళాల్సిన అక్షింతలు, ముక్తేల అక్షింతలు, ఇంకా రామరథం ఇలాంటివన్నీ వెళ్తున్నాయి. నెక్స్ట్ లేపాక్షి నుంచి రావాల్సినవన్నీ అందుతున్నాయి. దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచి అనంతపద్మ స్వామి టెంపుల్ నుంచి, నెక్స్ట్ మళ్ళీ మన తిరుమల తిరుపతి టెంపుల్ నుంచి అయితే లడ్లు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇచ్చేసారు, చూసాను, తెచ్చారు. ఇట్లా చాలా రకరకాల చోట్ల నుంచి రకరకాల వస్తువులన్నీ అక్కడికి వెళ్తున్నాయి. ఇకపోతే అక్కడ జరిగే కార్యక్రమాల్లో అంతమంది వస్తున్నారు అంటే అన్నదానం మెయిన్. ఒక 300 లొకేషన్లలో అన్నదానం చేస్తున్నారని చెప్పేసి వార్త. ఒక 300 లొకేషన్స్. ఇంచుమించు ఒక 50 కోట్ల వరకైనా అటు ఇటుగా ఖర్చు అవుతుంది. 50 కోట్లు ఈజీగా ఖర్చు అవుతుంది. అంతకు మించి అయినా నష్టం లేదు. బట్ ఆ రోజు అన్నదానం మాత్రం ఇంచుమించు ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? అంటే విరాళాలు వచ్చాయని వస్తాయి, ఎవరో ఒక దాత ముందుకు వచ్చి చేస్తారు. సో మన తెలుగువాడైనటువంటి డైనోసర్ ప్రభాస్ గారు అన్నదాన కార్యక్రమం అంతా భరించడానికి ముందుకు వచ్చాడు. ఏంటి ఈ 300 ప్లేసెస్ లో అన్నదానం చేయడానికి మొత్తం మొత్తం ఆ రోజు జరిగే అన్నదానం అంతా తన వంతు 50 కోట్లు వేసి మొత్తం నేనే చేస్తానని తను వచ్చాడు. మరి ఆ 50 కోట్లకు మించి వెళ్తే అతనే ఫుల్ గా భరిస్తాడా, లేకపోతే తనతో పాటు ఇంకో నలుగురు ఎవరన్నా చేరినా కూడా మొత్తం ఇక టీమ్ కి బాస్, హెడ్, ఇక అదంతా దగ్గరుండి చూసుకునేదైతే ప్రభాసే. అదనమాట సంగతి. సో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఒక న్యూస్. అయితే కొంతమంది ఇది ప్రశంసించాల్సినంత విషయం, కానీ కొంతమంది విమర్శకులు ఏం చేస్తారంటే, తెలుసో తెలియకో ఆయన ఆదిపురుష్ సినిమా ఒప్పుకున్నాడని, ఆ సినిమా వల్ల ఆయన చేయకూడని పాపం ఏదో చేశాడని, ఆ పాపాన్ని కడిగేసుకోవాలి అంటే దాన్ని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి కాబట్టి ఇది నెత్తినేసుకున్నాడని చెప్పేసి వాగాల్సిన గాడిదలన్నీ వాగుతున్నాయి. కానీ వాళ్ళ గురించి అసలు ఎంత మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గారు భక్తితో చేస్తున్న పన్నది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ రాజులు. శ్రీరాముడు కూడా క్షత్రియుడు, రాజుల ఒక రాజు విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి సాటి రాజుల కుమారుడు ఒక అబ్బాయి తన వంతు సహాయం చేద్దాం అనుకున్నాడు. వ్యక్తిగతంగా తను ఒక మంచి స్టార్ అవ్వడం. అండ్ ఇంకొకటి కూడా, ఈ మధ్యకాలంలో పాపం ఆయనకు అన్ని వరుస ఫ్లాపులు రావడం. సలార్ హిట్ అయినప్పటికి కూడా మొదటి 4 రోజులు వచ్చిన కలెక్షన్స్ తర్వాత బ్రేక్ అయిపోవడం. ఏంటి కెరీర్ ఇలా ఉంది, ఏమైనా ఉందా అని చెప్పి ఒక మొక్కు తీర్చుకోవడానికి అనుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు అంతెందుకు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి కూడా మొక్కులు తీర్చుకుంటారు. మళ్ళీ 2 ఏళ్ళకి ఏదో ఒకటి చేసే నిలువెత్తు బెల్లం ఇస్తానమ్మా అని. తిరుపతికి మొక్కులు చెల్లించుకుంటారు, గుండు చేయించుకుంటారు, కాళ్ళ నడకన పైకి వస్తానని. ఒక్కొక్క దగ్గర ఒక మొక్కులు ఉంటాయి. కొంతమంది భారీ ఎత్తున పెడతారు. ఇంకా చెప్పాలంటే పళని గుడిలో సమంత మెట్టుకు దీపం పెట్టి ఒక ఏదో చేసింది, అట్లా సంథింగ్ డిఫరెంట్. ఈయన కూడా అక్కడ అన్నదానం చేద్దాం అనుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది. అండ్ ఒక తెలుగువాడు, మన తెలుగు హీరో అక్కడ అంత గొప్పగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తుంటే దాన్ని మనం నలుగురికి గొప్పగా చెప్పుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే. కానీ వీళ్ళు ఏంటంటే, అంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఎవడైనా తెలుగువాడే అని చూడ్డు. ఆ హీరో అట్లా చేస్తుండా, వాళ్ళ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుండ్రు, మనం ఇంకోటి ఏదైనా చేద్దాం, పుల్లలు పెడదాం, ఈ టైప్ అనమాట. మా హీరో ఎందుకు చేయట్లేదని ఆలోచించడు. పోనీ మా హీరో పేరు చెప్పి మేము కూడా చేసుకుంటామని కూడా ఆలోచన రాదు. సంథింగ్ వాడిని ఎలా నెగిటివ్ చేయాలి అట్లా నెగిటివ్ చేద్దాం అనుకొని ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. బట్ ఏదేం పట్టించుకోని అవసరం లేదు. చాలా మంచి విషయం, గొప్ప విషయం. అయోధ్య రామ మందిరానికి అన్నదానం చేయడానికి ప్రభాస్ గారు పూనుకున్నారు. ది డైనోసార్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఎందుకంటే అంతమందికి అన్నదానం అనేది నాట్ ఏ జోక్. అప్పుడు ఎప్పుడో కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు కోట్లు పెట్టి మొత్తం ఊరంతా 50 రకాల భోజనాలు పెట్టారు.
అసలు ఇది లేదు అనుకున్నా, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇది లేదనుకున్నా. పీతల్లోనే 4-5 రకాలు, పీతల కర్రీ, పీతల ఫ్రై, మళ్ళీ స్టఫ్ క్రాబ్, మళ్ళీ ఉలవచారు క్యాబ్ అని ఇంకేదో, పీతల్లోనే 4-5 వెరైటీలు. మళ్ళీ చేపల్లో కొన్ని వెరైటీలు, ఎండు చేపల్లో 4 వెరైటీలు, చికెన్లో 4 వెరైటీలు, మటన్లో 4 వెరైటీలు, అట్లా 50 వంటలు. మనకి 50 రకాల వంటలు అంటే పెళ్లి భోజనాల్లో 50 రకాల వంటలు వేరు. ఏం చేస్తారు పెళ్లి రకాల 50 రకాల వంటలు అని చెప్పి ఒక కర్రీ, ఒక బిర్యానీ, ఒక పప్పు, రసం, సాంబార్ ఇచ్చేసి 10 రకాల పచ్చళ్ళు వేసి అది కౌంట్ చేస్తాడు. 10 రకాల అప్పడాలు, వడియాలు, ఆ సలాడ్లు ఇచ్చేసి ఇది కూడా 50 ఐటెంలు అని ఇస్తాడు మెను. కానీ అక్కడ అట్లా కాదు, ఆ 50 రకాల మెను కాదు, నిజంగా 50 రకాల పెద్ద పెద్ద మంచి మంచి భారీ భారీ వంటలు పెట్టాడు. అంటే మామూలుగానే ప్రభాస్ కి ఉన్న పేరు ఏంటంటే, వాళ్ళు తన తోటి యాక్టర్స్ కూడా ఎలా చెప్తారంటే, అంటే వెళ్ళాలి అంటే తన దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక రూమ్ మొత్తం ఫుడ్డే ఉంటుంది అని చెప్పారు. రీసెంట్గా మనం ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నట్టయితే పృథ్వీరాజ్ సుకుమార్ కూడా చెప్పింది ఏంటంటే, తన ఒక రూమ్ స్పెషల్గా తను ఇచ్చిన ఫుడ్ని పెట్టడానికి సరిపోయిందంట. అంత అంటే కొంతమంది అట్లా ఆనందపడతారు, ఏదన్నా చక్కగా ఫుడ్ ఒకరికి ప్రెజెంట్ చేసి వాళ్ళ కడుపు నిండా తింటే దిస్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. అట్లా చాలా రేర్గా ఉంటారు పర్సన్స్. సో ఆయనకు కూడా అదొక ఆనందం. సరే, ఇంకొకటి, ఇప్పుడు అయోధ్య రామ మందిరం లాంటి ఇక్కడ పెట్టే వెజ్జే కదా, అక్కడ ఆయనకు నాన్ వెజ్ 50 రకాల వంటలకి ఎంత అయిందో ఇంచుమించు కాస్త అటుకి ఇక్కడ అంతే అవుతుంది. పెద్ద ఖర్చే ఉండదు. అది ఆయన అది భరించినప్పుడు ఇది భరిస్తారు. ఆయన ఏదో చేస్తున్నాడు. ఇంత ప్రసాదం పెడతారు, రవ కేసరి పెడతారు, ఇంత పులిహోర పెడతారు, 1-2 వడో ఏదో వేస్తారు, ఇంత అన్నము, 4 రకాల కూరలు, 1-2 రకాల కూరలు ఉంటాయి. అంతకుమించి ఏముంటాయి చెప్పు? అంతమంది కడుపు నింపడానికి వాళ్ళు పూనుకుంటే అదంతా పక్కన పెట్టేసి గుడ్డు మీద ఈకలు పీకడం అంటారు దీన్ని. బట్ ఏదేమైనా అయోధ్య రామ మందిరానికి అన్నదానం చేస్తున్నాడు ప్రభాస్ 50 కోట్ల పెట్టుబడితో. ఇంకా ఆయన ఇంకెవరైనా జాయిన్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ఇంకా పెద్దగా దిగ్విజయంగా పూర్తి చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, బిజినెస్ మెన్లు అందరూ కూడా మాట్లాడుకోవడానికి ఒక అపురూపమైన స్థానం ఉంది, మంచి విషయం అన్నమాట. అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే రిలయన్స్, ఈ అనిల్ వీళ్ళ పేర్లో ఎక్కువ వినిపించే. సో ఈసారి మరి ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చు, మన తెలుగు నాట నుంచి వెళ్ళి ఒక అంటే ఒక హీరో తెలుగు నుంచి వెళ్ళి అక్కడ ఇట్లా అన్నదానం చేస్తున్నారు అంటే ఇది అంటే మన ఖ్యాతిని పెంచినట్టే కదా. అంటే కొంతమందికి అర్థం కాదు, అన్నీ బాగానే కుదురుతున్నాయి, ఎక్కడ ఏ మిస్టేక్ అయింది ఏంటి అంటే, మార్కెట్లో వాల్యూవా సినిమాకి పెరుగుతుంది, రెమ్యునరేషన్ సినిమాకి పెరుగుతుంది, అండ్ నెక్స్ట్ అంచనాలు, ఫ్యాన్ ఫాలోయింగ్, రిలీజ్, ప్రతి సినిమాకి నా లెవెల్ పెరుగుతుంది. కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఎందుకు రావట్లేదు, నా నిర్మాత గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పేసి ఆయన మేబీ ఎక్కడన్నా ఏదైనా మంచి పని చేద్దామని అనుకొని ఉండొచ్చు. అట్లా ఆయనకు వచ్చిన మంచి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో అందరూ గర్వపడాలి, మనం కూడా గర్వంగా 10 మందికి చెప్పుకునేలా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్. థ్యాంక్ యూ సో మచ్.